ఉత్తరాంధ్ర జిల్లాలో అత్యంత వైభవంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు. ప్రపంచమంతా తలెత్తుకునేలా గిరిజనులు ఎదగాలని ఆకాంక్షించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. గిరిజనులంటే చాలా గొప్పవారని, అందుకే ఐక్యరాజ్య సమితి సైతం గిరిజనుల కోసం ఒక ప్రత్యేకమైన రోజును ప్రకటించిందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. ప్రపంచమంతా తలెత్తుకునేలా గిరిజనులు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జిల్లా స్థాయి వేడుకలు పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, శాసనసభ్యులు బోరెల విజయచంద్ర, తోయక జగదీశ్వరి, రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డివిజి శంకర్రావు, జేసీ ఎస్ఎస్ శోభిక, ఐటీడీఏ పీఓ ఎస్ సేదుమాధవన్ పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ముందుగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలను వేసి నివాళులు అర్పించారు. గిరిజన నేతలు గంటం దొర, మల్లు దొర తదితర విప్లవ పోరాట యోధుల చిత్రపటాలకు పూలాభిషేకాలు చేశారు. అంతకుముందు ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణంలో గల అడవితల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ, అడవిలో ప్రతి చెట్టుకు, పుట్టకు గిరిపుత్రులకు అనుబంధం ఉంటుందని, గిరిజనులది ప్రకృతితో కలిసి మమేకమై జీవిస్తున్న విధానమని కొనియాడారు. పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెరగాలని, ఆ దిశగా ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర, కురుపం శాసనసభ్యులు తోయక జగదీశ్వరి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డివిజి శంకర్రావు, జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఎస్ సేతుమాధవన్, పోలీస్ సూపరింటెండెంట్ ఎస్వి మాధవరెడ్డి, ఏఎస్పీ సునీల్ షరోన్, డిఆర్ఓ జి కేశవనాయుడు, ఆర్డీఓలు కె హేమలత, వివి రమణ, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, గిరిజన ఆదివాసీ సంఘాల నాయకులు, గిరిజన ప్రజలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయగా, జీసీసీ వ్యవసాయ, ఉద్యానవన శాఖలు, మహిళా శిశు సంక్షేమ శాఖ, డిఆర్డీఏ వైద్య ఆరోగ్య శాఖలు కూడా ప్రదర్శనలను ఏర్పాటు చేశాయి. మత్స్యశాఖ, డిఆర్డీఏ లబ్ధిదారులకు ఆస్తులను పంపిణీ చేయగా, మహిళా శిశు సంక్షేమ గర్భిణీలకు సీమంతాలు నిర్వహించారు. ఈ అవకాశాలన్నీ మన పిల్లలు ఉపయోగించుకోవాలి. కళ్ళు సీసాలు కాదు, కంప్యూటర్లు పట్టిద్దాం. మామూలుగా తిరిగే కాకుండా డాలర్లు సంపాదించే విధంగా చూద్దాం. మన పిల్లల్ని వేరే దేశాలకు పంపిద్దాం. అంబేద్కర్ ఓవర్సీస్ విద్య ద్వారా మన పిల్లల్ని బయటికి పంపిద్దాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్ ద్వారా మన పిల్లల్ని కూడా అద్భుతంగా చదివిద్దాం. మన పిల్లల్ని కూడా ఇలాంటి స్టేజ్ల పైన గొప్ప గొప్ప సైంటిస్టుల కింద, గొప్ప గొప్ప ఆఫీసర్ల కింద తీర్చిదిద్దే బాధ్యత ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకుంటుంది. దీనికి ప్రత్యక్షంగా రాబోయే 5 సంవత్సరాల్లో మీ అందరూ కూడా రిజల్ట్ చూస్తారు. గిరిజనులు, దళితులు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అందరూ కూడా అభివృద్ధి ఉంటారు. ఇదే వెన్నుముక్క తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గిరిజనులు చూసుకునే పార్టీ. తెలుగుదేశం ఎన్డీఏ గవర్నమెంట్ ఒక సమగ్ర అభివృద్ధి ప్రణాళిక తీసుకురాబోతుంది. ఆ ప్రణాళికలో మీ అందరూ కూడా భాగస్వాములు అవుతారని